హలో! ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం నిజంగానే ఒక ఫ్యాసినేటింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనందరిలోనూ, అవును ప్రతి ఒక్కరిలోనూ ఎంతో దాగి ఉన్న శక్తి ఉంటుంది. కాని ప్రాబ్లమేంటంటే దాన్ని ఎలా బయటకి తీయాలో, మన రోజువారీ జీవితంలో దాన్ని ఎలా వాడాలో చాలాసార్లు మనకు అర్థం కాదు కదా. సో ఈ విశ్లేషణలో మనం ఆ హిడెన్ పొటెన్షియల్ని ఎలా అన్లాక్ చేయాలి, ఒక రొటీన్ లైఫ్ని ఒక అద్భుతమైన మ్యాజిక్లా ఎలా మార్చుకోవాలి అనే విషయాలను లోతుగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కాబోతోంది. కాబట్టి డీప్గా డైవ్ చేద్దాం రండి. సరే, ఈ ప్రయాణాన్ని ఒక అద్భుతమైన కోట్తో మొదలుపెడదాం. జెనీవీవ్ బెహరెండ్ చెప్పిన ఈ మాటలు ఒక్కసారి గమనించండి. ఇది లిటరల్గా మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. మనమెప్పుడూ నాకు ఇంతే టాలెంటుంది, నా పరిమితులు ఇవే అని పదే పదే అనుకుంటూ ఉంటాం. కాని మనకు తెలిసిన దానికంటే, మనం ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ శక్తి, గొప్ప సామర్థ్యాలు మనలో ఆల్రెడీ ఉన్నాయని ఈ వాక్యం మనకు గుర్తుచేస్తుంది. వాటన్నింటిలోనూ అత్యంత గొప్ప శక్తి ఏంటంటే మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోగలగడం. అదేనండి, ఆ రూపకల్పన చేయగలగడం. అంటే సిచ్యువేషన్స్కి బానిసలుగా మిగిలిపోకుండా వాటిని శాసించే స్థాయికి ఎదగడమన్నమాట. ఎంత పవర్ఫుల్ థాట్ కదా ఇది. ఇప్పుడు మనం నేరుగా మన సోర్స్ మెటీరియల్ వైపు చూద్దాం. ఈ పేజీని ఎలా ఓ లుక్ వేయండి. ఇక్కడ ఒక ముఖ్యమైన చాప్టర్ హెడింగ్ స్పష్టంగా కనిపిస్తుంది కదా, చర్యలో శక్తివంతమైన ప్రక్రియలు అని. దీని అర్థం ఏంటంటే ఇది కేవలం ఏదో చదివేసి వదిలేసే థియోరీ కాదు, ప్రాక్టికల్గా ఆచరణలో పెట్టాల్సిన ప్రాసెస్ అని ఈ హెడ్డింగ్ మనకు క్లియర్గా చెబుతోంది. ఎందుకంటే ఎంత గొప్ప ఆలోచనలైనా సరే అవి కేవలం మైండ్లో ఉండిపోతే సరిపోదు కదా, వాటిని యాక్షన్లో పెట్టినప్పుడే అసలైన రిజల్ట్స్ వస్తాయి. సో ఈరోజు మన ఫోకస్ అంతా కూడా ఈ ప్రాక్టికల్ యాక్షన్స్ పైనే ఉండబోతోంది. మొదటి భాగం, జీవితపు మ్యాజిక్. ఇప్పుడు ఈ పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రపంచంలో అందరి జీవితాలు ఒకేలా ఎందుకుండవు? అసలు ఈ రోజువారీ లైఫ్లో అంత తేడా ఎందుకొస్తుంది? మార్సీ షిమోఫ్ దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఆమె మనుషులను 2 స్పష్టమైన కేటగిరీలుగా డివైడ్ చేశారు. ఒకవైపు చూస్తే ప్రతిరోజూ ఒక జీవితపు ఇంద్రజాలంలో, అంటే ఒక మ్యాజిక్లో బతికేవాళ్లు. వీళ్లకంతా పాజిటివ్గానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక రెండో వైపు చూస్తే అసలు ఆ మ్యాజిక్ ఒకటుంది అన్న విషయం కూడా పూర్తిగా తెలియనివాళ్లు. ఒక్కసారి ఆలోచించండి, ఒకే ప్రపంచం, ఒకే వాతావరణం, కాని కొందరు మాత్రమే ఈ మ్యాజిక్ని ఎందుకు ఆస్వాదిస్తున్నారు? ఈ 2 వర్గాల మధ్య ఉన్న ఆ సన్నని గీత ఏంటో తెలుసుకోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రెండవ భాగం, ఆకర్షణ సిద్ధాంతం. మరి ఈ 2 రకాల మనుషుల మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేసే వంతెనేంటి? అదే ఈ ఆకర్షణ సిద్ధాంతం. బుక్కులో ప్రధానంగా చర్చించిన కాన్సెప్ట్ ఇదే. కొందరు తమ లైఫ్లో ఈ మ్యాజిక్ని క్రియేట్ చేయడానికే వాడే ఒక బేసిక్ మెథడ్గా దీన్ని వివరించారు. ఇక్కడ మనం ఒక విషయం క్లియర్గా గుర్తుంచుకోవాలి. మనం ఏదో యూనివర్సల్ ట్రూత్ని గుడ్డిగా ఫాలో అయిపోవట్లేదు. జస్ట్ ఆ మూల గ్రంథంలో వాళ్ళేం చెప్పారు, వాళ్ల ఫ్రేమ్వర్క్ ఏంటి అనేది మాత్రమే తటస్థంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో వాళ్ల ప్రకారం ఏంటంటే మన ఆలోచనలే మన వాస్తవాలను ఆకర్షిస్తాయి. పాజిటివ్ థాట్స్ ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయన్నదే దీ గ్రంథం చెప్పే మెయిన్ పాయింట్. మూడవ భాగం, అలవాటు యొక్క శక్తి. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ ఆకర్షణ సిద్ధాంతం గురించి ఈపాటికే చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ దాన్ని ఎలా వాడాలి అనేది అసలు సీక్రెట్. సక్సెస్ఫుల్ పీపుల్ దీన్ని ఎలా వాడతారో ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. ఫస్ట్ పాయింట్, వాళ్లు ఆ పాజిటివ్ మార్గాలకు పూర్తిగా అలవాటు పడిపోతారు. అంటే వాళ్ళకి ఇదొక థియోరీ కాదు, అదొక కంటిన్యూస్ హ్యాబిట్. వాళ్లు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా దాన్ని వాడటం పక్కాగా గుర్తుంచుకుంటారు. ఏదో పండగకునో లేక ఫలానా స్పెషల్ డే అను కాదు, ప్రతిరోజూ ప్రతి క్షణం దాన్ని వాడతారు. ఈ నిరంతర అలవాటు అనే పదముందే అదిక్కడ ఖచ్చితంగా గేమ్ చేంజర్. సో ఇక్కడ ఫైనల్ టేకవే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్లకు ఆ మ్యాజిక్ జరుగుతుంది. ఈ బుక్ ఇస్తున్న అతిపెద్ద ప్రామిస్ ఇదేనండి. ఎప్పుడైతే ఒక మంచి పద్ధతి మన లైఫ్లో ఒక నార్మల్ అలవాటుగా మారిపోతుందో అప్పుడు ఆ మ్యాజిక్ అనేది ఏదో అద్భుతంలా కాకుండా మన జీవితంలో ఒక న్యాచురల్ పార్ట్ అయిపోతుంది. వాళ్ళ ఆఫీస్లో ఉన్నా, ట్రావెల్ చేస్తున్నా లేదా ఇంట్లో ఉన్నా సరే ఆ పాజిటివిటీ వాళ్ల వెంటే ఉంటుంది. అసలు ఈ ఒక్క వాక్యం మొత్తం సారాంశాన్ని ఎంత పర్ఫెక్ట్గా చెప్తోందో కదా. రైట్, మనం ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఇదంతా విన్నాక మన మైండ్లో మెదిలే ఒకే ఒక పవర్ఫుల్ ప్రశ్న ఏంటంటే ఈరోజు ఈ దాగి ఉన్న శక్తిని ఎలా ఉపయోగించుకోవచ్చు? ఈ కంటిన్యూస్ హ్యాబిట్ అనే కాన్సెప్ట్ని మన రొటీన్ లైఫ్లోకి ఎలా తీసుకురావాలి?
మన ఆలోచనలను ఒక పాజిటివ్ అలవాటుగా మార్చుకోవడం ద్వారా ఆ జీవితపు మ్యాజిక్ని మనము క్రియేట్ చేయగలమా? దీని గురించి ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకొక కొత్త పర్స్పెక్టివ్ని, ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.